ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 28, 29వ తేదీల్లో అయితే నమ్మిన వ్యక్తి వల్ల మీరు దారుణంగా అయితే మోసపోవడం అనేది తప్పదు. కాబట్టి ఎవరి వల్ల మీరు మోసపోతారు, అలాగే మీరు గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. అలాగే ఈ తులారాశి వారికి గ్రహస్థితుల్లో మార్పుల వల్ల కావచ్చు, లేదంటే దైవ అనుగ్రహం వల్ల కావచ్చు, కొంచెం ఏంటంటే కష్టాలు తీరే సమయం అని వచ్చిందని చెప్పుకోవచ్చు. కొంచెం అంటే కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అయితే అవుతుంది. ఇంతకుముందు ఇలా ఉండకపోయే కాదండి, ప్రతి పనిలో కూడా మీరు ఫెయిలియర్ని చూసేవారు. అలా అని కాకుండా ఏదైనా పనిని ప్రారంభమిస్తే ఆ పని జరగకపోవడం, ఇబ్బంది పడటం, ఇలా ఎక్కువగా వాయిదా పడిపోవటం, ఇలా ఎన్నో పనుల్లో తీవ్రంగా ఆటంకాలు రావటం, నమ్మిన అంటే డబ్బు ఇస్తామన్న వారు కూడా సమయానికి ఇవ్వకపోవడం, కొన్ని అంటే ఇబ్బందులైతే ఎదుర్కొన్నారు. కాబట్టి ఈ తులా రాశి వారండి మంచి హెల్పింగ్ నేచర్ని అయితే కలిగి ఉంటారు. వీరి మనస్సు కావచ్చు, వీరి యొక్క ఆలోచన కావచ్చు, వీరి ప్రతి కూడా క్రమబద్ధంగా అంటే క్రమశిక్షణ అయితే ఉంటుంది. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక ప్రతి దాన్ని కూడా ఫోకస్ చేసి పనిచేస్తే ఉంటారు ఈ తులారాశివారు. ప్రతిదీ కూడా 1కి 4 సార్లు ఆలోచించుకుని పనిని అయితే మొదలు పెడుతూ ఉంటారు. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే కనుక వీరికి కొన్నిసార్లు మైండ్ డైవర్ అయ్యి, లేదంటే అలా కనుక చెప్పిన మాటలు, కొంతమంది మాటలు విని ఏంటంటే గనక మోసపోయిన అవకాశాలు కూడా ఉంటాయి. అలానే కాకుండా కొంచెం ధనానికి కూడా కొట్టుమిట్టు ఆడుతూ ఉంటారు. ఒక రకంగా వీరికి ఉన్నతంలో ఏంటంటే గనక ఇదివరకు హెల్ప్ చేయటంలో నెంబర్ 1గా ఉంటారు. ఇక ఈ తులా రాశి వారు మీ జీవితంలో మీరు ఉన్నత స్థాయికి వెళ్ళటానికి అవకాశం అయితే ఉంటుంది. చాలా వరకు కూడా శని అనుగ్రహం అనేది కలుగుతుంది. శని నుంచి విముక్తి అయితే ఉంటుంది. మంచి రిజల్ట్ అయితే మీకు వస్తుంది. ప్రతి పని కూడా రిజల్ట్ మీకు సమయానికైతే పూర్తవుతుంది. కొన్ని జరిగే అవకాశాలైతే ఇక్కడ క్లియర్‌గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ రాశి పరంగా కాబట్టి వీలు ఉంటే ఇలా చేసుకోండి. అలానే ఈ రాశి వారికి మీ యొక్క రాశి పరంగా చూసుకున్నట్లయితే గనక ఇక్కడ మీకు పెద్ద సమస్య అయితే నమ్మించి మిమ్మల్ని ఏంటంటే మోసం చేసే అవకాశాలైతే ఈ 2 రోజుల్లో అయితే అధికంగా అయితే కనిపిస్తుంది. ఆ వ్యక్తి ఎవరో కాదండి, మీ స్నేహితుడు కావచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. డబ్బు ఇస్తామంటే నమ్మించి మోసం చేశారా, లేదంటే కనుక స్నేహం పేరుతో మోసం చేసేవారు బాగా నమ్ముతారు. వాళ్ళని ఎంత క్లోజ్గా నమ్ముతారు అంటే కనుక ఎవరిని కూడా అంత ఎక్కువగా నమ్మరు. అలా నమ్మి మోసపోతారు అన్నమాట. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ యొక్క తులారాశి వారండి ఎదుటి వ్యక్తిని చూస్తే వారి మనసులో వీరి గురించి ఏమనుకుంటున్నారో, వారి మనసులో ఏ ఆలోచన ఉంది అనే పసిగట్టి అంత టాలెంట్ వీరి దగ్గరైతే ఉంది. ఒక రకంగా ఈ రాశి వారికి కొన్ని సిచ్యువేషన్‌లో ఏంటంటే మనకు మనమే ఒక్కొక్కసారి రివర్స్ అయిపోతూ ఉంటాం. మన మైండ్ ఒక్కొక్కసారి కొంచెం ఒక రకంగా పనిచేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం కూడా బోల్తా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం నమ్మిన వ్యక్తితో మీరు దారుణంగా మోసపోతారు. కాబట్టి ఇది ధనపరంగా కావచ్చు, లేదంటే
కుటుంబానికి సంబంధించినటువంటి విషయంలో అంటే కోర్టు కేసులకు సంబంధించినటువంటి విషయాలు మీరు ఇక్కడైతే మోసపోయే అవకాశాలైతే ఈ తులారాశి వారికి కనిపిస్తున్నాయి. అందరికైతే జరుగుతుందా అంటే గనక కొంతమందికి జరిగే ఉండొచ్చు. కొంతమందికి జరిగే అవకాశాలైతే 95 అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ తులారాశి వారు అధికంగా ఎవరిని కూడా నమ్మకండి. గుడ్డిగా మీరు నమ్మి చాలా ఇంతకుముందైతే మోసపోయారు. ఇక్కడైతే రెట్టింపు అయితే మోసపోయే అవకాశాలైతే ఈ తులారాశి వారికి అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మీకు చాలా మంది కూడా డబ్బు ఇస్తామని ఇయ్యకపోవడం ఇలాంటి సమస్యలైతే మీరు ఎన్నో ఎదుర్కొన్న అవకాశాలైతే మీరు ఉన్నారు. కాబట్టి మీరు మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు చూసుకుంటే సరిపోతుంది. అలానే కాకుండా ఈ రాశి వారికి మాత్రం నరదృష్టి అనేది అధికంగా ఉంది. నరదృష్టి వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు. నరదృష్టి వల్ల మీకు కొంచెం అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశాలైతే ఉంటాయి. కాబట్టి మీరు ఆ నరదృష్టి పోవాలంటే గుర్తుపెట్టుకోండి, ఆదివారం రోజున లేదా అమావాస్య రోజున ఈ సమయంలో అయితే ఎప్పుడైనా సరే మీరు ఏం చేయాలంటే గనక మనం ఇండ్లల్లో ఉండే నల్లటి ఆవాలను తీసుకోండి. అంటే వంటల్లో వాడతాం కదా, ఆవాలను తీసుకొని తల చుట్టూ 7 సార్లు తిప్పుకోండి. ఆ ఆవాలను తిప్పుకున్న తర్వాత మీరు ఎవరి తొక్కని ప్రదేశంలో అయితే వాటినైతే విసిరేయండి, అంటే పడేయండి. ఇలా చేయటం వల్ల గనుక మీకు నరదృష్టి నుంచి కొంచెమైనా విముక్తి కలుగుతుంది. ఇక మీ నరదృష్టి తొలగిపోతుంది. ఒక్కసారి కానీ పోయే అవకాశాలైతే అధికంగా ఉన్నాయి. ఇవి కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఇక మిగతాంతా కూడా పర్ఫెక్ట్‌గా ఉంది. ఇక ఎక్కడ ఏ ఇబ్బంది కనిపించడం లేదు. కానీ ఈ చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తాయి. కానీ అవి పెద్దగా మీరంటే వాటి గురించి చింతించరు. అలానే కాకుండా వాటి గురించి మీరు ఏం పెద్దగా పట్టించుకోరన్నమాట. కాబట్టి ఈ రోజునైతే మీరు ఈరోజు అనుకూలిస్తుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఇక్కడ కనిపించడం లేదు. ఫ్యామిలీతో బాగా అంటే టైం స్పెండ్ చేస్తారు. అలాగే మీకు పెండింగ్‌లో ఉన్న పనులు చూసుకున్న అవకాశాలైతే క్లుప్తంగా అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి. అలాగే రాశి వారికి అయితే ఈరోజు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు పనులకు ఆటంకంగా అయితే మారుతాయి. బుద్ధి బలంతో నడుచుకుంటే వృత్తిలో సమస్యలు కూడా తొలగిపోతాయి. పిల్లల ఆరోగ్యం ఆందోళన అయితే కనిపిస్తుంది. శత్రువులపై కన్నేసి ఉంచండి. ఎందుకంటే వారి వల్ల మీకు నష్టమైతే జరగమనైతే పోచైతే ఉంది. ఆర్థిక సమస్యలు రాకుండా ఖర్చులైతే అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే దేనిని పడితే దానిని కొనేయకండి. ఎందుకంటే ఖర్చులనేవి మీరు వృధా ఖర్చులనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ తులా రాశి వారు. కాబట్టి మీరు ఏది ఖచ్చితంగా కావాలి అన్నప్పుడే దానిని మీరు కొనండి. ఇక ఆదిత్య హృదయ పారాయణంతో మెరుగైన ఫలితాలైతే ఉంటాయి ఈ తులా రాశి వారికి. ఇక ఈరోజు ప్రతికూల ఫలితాలైతే ఉండొచ్చు. మీ పౌరుషమైన మాట తీరు కారణంగా కుటుంబ సభ్యులతో సహచారులతో అనవసర కలహాలైతే కొన్ని ఏర్పడితే ఉంటాయి. కాబట్టి కఠినంగా మాట్లాడితే తర్వాత బాధపడిన ప్రయోజనం అయితే లేదు. కోపం వల్ల ఏ సమస్యలు కూడా తీరవు. అనైతికమైన చట్ట విరుద్ధమైన పనులు చేయకండి. ఆర్థిక పరిస్థితిని నిరాశ కలిగిస్తుంది. కాబట్టి ఈ రాశి వారికైతే తులారాశి వరకైతే మే 28, 29వ తేదీల్లో అయితే కొందరి వల్ల అయితే మీరు మోసపోయే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. కనుక మీరు అందరినీ కూడా గుడ్డిగా అయితే నమ్మకండి. ఎవరిని ఎలా నమ్మాలో అలానే నమ్మండి. ఇక ఈ తులారాశి వారికి 100% మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. కాబట్టి మీ చుట్టూ ఎవరు లేనప్పుడే మాత్రం ఈ యొక్క విషయాన్ని అయితే మీరు పూర్తిగా తెలుసుకోండి. అప్పుడే మీరు ఎలా ఉండాలి, ఎలా ఇతరులతో నడుచుకోవాలనేది పూర్తి అవగాహన అనేది మీకు బాగా తెలిసి వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.